కనుక ఆపరేషన్ తప్పదు. డాక్టర్, ఇక నాకు తల్లినయ్య లేదా? నా బ్రతుకు గొడ్రాలుగా వెళ్ళిపోవాల్సింది. కనీసం ఒక్క బిడ్డ పుట్టి ఆయన వంశాన్ని నిలిపితే చాలు. నేను పోయినా పర్వాలేదు. ప్లీజ్ ప్లీజ్ డాక్టర్, ప్లీజ్. ఐఎమ్ సో సారీ మిస్టర్ చంద్ర. ఎంత విన్నాను డాక్టర్. తమ్ముడు, నువ్వు బాధపడక. మీ వంశం నీతోనే నిర్మూలం అవుతోందని తెలిసి కూడా బాధపడకుండా ఎలా ఉండగలను నాయన? వంశం నిలవడానికి కన్న కొడుకే కావాలని ఎక్కడుంది? ఇక మీదట నాకు అల్లుడు, నా వారసుడైన మన రాజాయ్. తమ్ముడు, అవునక్క, పుట్టి ఉద్ధరించబోయే బిడ్డ కోసం ఇన్నేళ్లు కలిసి కాపురం చేసిన ఇల్లాలను వదులుకుంటాను. ఏమండి? డాక్టర్, ప్లీజ్ అరేంజ్ ఫర్ ది ఆపరేషన్. ఓయ్ ప్రిన్సిపల్ గారు, వచ్చిన అప్లికేషన్స్ అన్ని పరిశీలిస్తే ఈ వాసంతి అనే అమ్మాయి ఆ పోస్ట్ అన్ని విధాలా అర్హురాలుగా కనిపిస్తుంది. కాబట్టి ఆ పోస్ట్ ఆ అమ్మాయికి ఇస్తే బాగుంటుంది అనుకుంటారు. అవునండి, అలాగే చేద్దాం. ఇంతకుముందు ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చింది, పిలవమంటారా? నో, అక్కర్లేదు, మీరే వెళ్ళి డైరెక్ట్గా చేయండి. అలాగండి. సుందర్, నేను వాసంతిని ప్రేమించాను, ఆమె మరెవరినో ప్రేమించింది. కానీ మా ఇద్దరు ప్రేమలో నెరవేరలేదు. తను నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా ఆమెకు ఉపకారం చేయగలిగానన్న తృప్తైనా మిగిలింది. నాకంటే చాలు. అన్ని అప్లికేషన్స్ లోనూ మా చైర్మన్ గారు మిమ్మల్ని రికమెండ్ చేశారు. అలాగా? ఎస్, అపాయింట్మెంట్ ఆర్డర్ పంపిస్తాను, రేపే మీరు జాయిన్ అవ్వండి. చాలా థ్యాంక్స్. వస్తానండి. మంచిది. వాసంతి, వాసంతి. మావయ్య, నువ్వా? అవును వాసంతి, నువ్వు కాలేజీలోకి వెళ్తాను చూసి నీ చదువు ఇంకా పూర్తి కాలేదనుకున్నాను. తర్వాత తెలిసి నువ్వు లెక్చరర్ జాబ్కి అప్లై చేసావని. అవును మావయ్య, ఉద్యోగం దొరికింది. వెరీ గుడ్, కంగ్రాచులేషన్. అరే ఎంత చెమట, పాడు ఎండ. పర్వాలేదు మావయ్య. వాసంతి, మిమ్మల్ని ఇంట్లోంచి పంపించినందుకు నేను చాలా బాధపడుతున్నాను. ఎందుకో? అది అది చూడరా, వాసంతిని ఎవరు ఎత్తుకుపోతున్నారు? కమాన్. పోనీ. ఏమిట్రా, ఏమైంది? గురువు ఇంజిన్ ట్రబుల్. అమ్మ వాళ్ళ కారు చూస్తే. ఏరా, నువ్వు విలన్ అసిస్టెంట్వా? ఓ ఎస్. నాకు భయం అబ్బా. ఇందా లడ్డు. పోయి చేపలు పట్టు. శ్రీమద్రవారమణ గోవిందో.
వెరీ గుడ్ వెరీ గుడ్. ఏమిటండి ఏం జరిగింది అసలు? ఈ క్రూక్ ఇష్టం లేని ఆడదాన్ని బలవంతంగా ఎత్తుకుపోతుంటే మేము వెంటబడి రక్షించాం ఇన్స్పెక్టర్. ఈ మహానుభావుడికి చాలా చరిత్ర ఉంది. మా మామయ్య చేతులన్నీ ఇక్కడికి రప్పించుకుంటావా? వాసంతి, నువ్వు పొరపాటు పడుతున్నావు. అతను మీ మావయ్యన్న సంగతి నాకు తెలియదు. ఆహాహాహా. ఎంత నయవంచన. కానీ నన్ను మాత్రం నీ దానిగా చేసుకోలేవు భాస్కర్. వాసంతి, నేను చెప్పేది విను. అక్కర్లేదు. ధనమదంతో కళ్ళు మూసుకుపోయిన గుడ్డువాడివి నువ్వు. సృష్టి పుట్టింద మొదలు ఇంతవరకు అనురాగం లేని ఆడదాన్ని అనుభవించాలని చూసిన వాడెవ్వడూ బాగుపడలేదు. సీతను చెరపట్టిన రావణుడి గతి ఏమైందో తెలీదా? నిజమే. కానీ ఒక ఆడదాన్ని తోబుట్టువుగా భావించి మానం కాపాడిన మహాత్ములు కూడా ఈ సృష్టిలో ఉన్నారు. శ్రీకృష్ణ పరమాత్ముడు ద్రౌపదిని రక్షించలేదా? ఏమిటి నువ్వు మహాత్ముడిగా? సిగ్గులేదు. వాసంతి, ఈ శిక్ష ఇప్పుడు కాదు, ఎప్పుడో పొందవలసింది. నన్ను శిక్షించే అధికారం నీకుంది. చూడు వాసంతి, నిన్ను పెళ్లి చేసుకోవాలని కలడు కన్న ఈ భాస్కర్ నీకు సంబంధం కుదిరింది అని తెలిసిన నాడే చచ్చిపోయాడు. ఐశ్వర్యంతో అహంకారంతో ఆడదాని మనసు కొనలేమన్న సంగతి ఆనాడే గ్రహించాడు. ఇప్పుడు నువ్వు చూస్తున్న ఈ భాస్కర్ ఆశలకు అనుభవాలకు అతీతుడు. వసంతి, పవిత్రంగా నిన్ను ఆరాధిస్తున్నాను. నీ మీద నాకున్న ప్రేమను సోదర ప్రేమగా మార్చుకున్నాను. అందుకైనా నేను అర్హుణ్ణి కాను? చెప్పు వాసంతి, నువ్వే శిక్ష విధించినా నేను సంతోషంగా స్వీకరిస్తాను. చెప్పు. భాస్కర్, నీ కోసం అనాథాశ్రమం నుంచి కొందరు, బ్లైండ్ స్కూల్ నుంచి శాంతమ్మ గారు వచ్చారు నీ సహాయం కోసం. రైట్, రావాల్సింది. మీరు బ్లైండ్ స్కూల్ హెడ్ మిస్టర్స్ కదా? అవునండి. మా పిల్లలందరూ మీకెంతో రుణపడి ఉన్నారు. బాబు శ్రీనివాస్, వెళ్ళమ్మా, బాబు గారికి తిన్నారు. మెల్లగా మెల్లగా కూర్చో బాబు. నువ్వు వీణ బాగా వాయిస్తావటనే? అవును సార్. కళ్ళులే ఈ చీకటి బ్రతికి ఆ వేణే నాకు 2 కళ్ళు సార్. ఎప్పుడైనా టైం ఇచ్చి వింటారా? తప్పకుండా. చూడు బాబు, ఏదైనా స్పెషలిస్ట్ లో మాట్లాడి ఆపరేషన్ ఏర్పాటు చేస్తాను. నువ్వు బాధపడదు. సార్, ఆపరేషన్ అయితే నేను మిమ్మల్ని చూడగలుగుతానా? మా అమ్మ నన్ను చూస్తానా? తప్పకుండా. ఈసారి సంతాపం రావాల్సింది, క్షమించండి. పర్వాలేదండి, దాందే ఉంది. ఉందమ్మా. చాలా థ్యాంక్స్ అండి. నమస్కారం అండి, మేము సెలవు తీసుకుంటాం. సెలవు. రా బాబు. నమస్కారం. నమస్కారం. వదలండమ్మా. నమస్కారం. వెళ్ళండి. కూర్చుకుపోతున్నారు. అబ్బాబ్బాబ్బా. హై వాసంతి, నువ్వా ఇక్కడ? ఇక్కడ కాకపోతే మరెక్కడ? వాసంతి ఆపదలో ఉంటే నేను భాస్కర్ వెళ్ళి గొప్ప ఫైట్ చేసి ఆమెను రక్షించాం. కానీ దెబ్బలు నాకే ఎక్కువ తగిలాయి. వాసంతి, 3 రోజులకు ఒకసారైనా నిన్ను తలుచుకుంది. ఐ మీన్ రోజుకు 3 సార్లైనా నిన్ను తలుచుకుంది. మాకు నిద్ర పట్టదనుకో. ఏరా, నువ్వు ఊరుకోరా. ఇక్కడ ఏం చేస్తున్నావు వాసంతి? నిలబడి చూస్తుంది. అబ్బా, నిన్ను పుట్టి పెట్టినా ఉండదు కదరా. ఏం చేస్తున్నావు వాసంతి? భాస్కర్ చైర్మన్ గా ఉన్న కాలేజీలో తెలుగు లెక్చరర్ గా అపాయింట్ అయ్యాను. అరే, అసలు నీకు ఉద్యోగం చేసిన కర్మేం పట్టింది? కర్మ ఎప్పుడు ఎలా పడుతుందని ఎవరు చెప్పగలరు? మా నాన్న పోయాడు. మా నాన్నతో పాటు అనుకున్న ఆశలు కూడా పోయాయి. మరి దయచేసి నన్ను ఇంకేం అడగద్దు. నేనేం చెప్పలేను. ఏదో ఉద్యోగం దొరికింది. నేను ఇప్పుడు ఎక్కడున్నా ఎలా ఉన్నా పర్వాలేదు. వాసంతి, చాలా కాలంగా సుకుమారి సుందరములు ఇక్కడే ఉన్నారని నీకు తెలుసు. నీకు అభ్యంతరం లేకపోతే నువ్వు ఇక్కడే ఉండొచ్చు. అవును వాసంతి, భాస్కర్ ఇల్లు దొరవారి సత్రం లాంటిది. అవును వాసంతి, ఒంటి చెట్టుగా ఉన్న నీవు ఈ వనంలోకి వచ్చావంటే ఏ లోటు ఉండదు. మా మహర్షి నిన్ను చల్లగా చూస్తాడు. అంతగా చెప్పాలి. చూడు వాసంతి, నీకు తోడబుట్టిన అన్న అనే భావం నా మీద నీకుంటే నువ్వు ఇక్కడే ఉండు. అలాగే, ఆధారం కల్పించి ఆశ్రయం కూడా ఇచ్చి చాలా థ్యాంక్స్.
సుజాత వస్తున్నా. ఏమిటమ్మా అమ్మా అనేది కాస్త శృతిలో అనేవే నీకెన్నిసార్లు చెప్పాను. అవును ఏంటో తెలుసా? 9 ఇప్పటికి నువ్వు కాలేజీలో ఉండద్దు. కాలేజీ 10 గంటలకమ్మా. తెలుసమ్మా. నువ్వు 10వ నంబర్ బస్సు పట్టుకొని 10 గంటలకు కాలేజీకి చేరాలంటే ఎప్పుడు బయలుదేరాలి? లేటు కాదు. ఇక లేట్ అయింది కదా అని బస్సు కోసం పరుగులు తీస్తావు. ఆ పరుగులు తీయటంలో చోట్లు పడతాయి. ముఖం మీద ఉండే పౌడర్ అంతా కిందికి కారుతూ ఉంటుంది. నీలాగా బస్సు కోసం పరుగులు తీసే వయసు ఆడపిల్లల కోసం కాచుకున్న రౌడీ విధవాలు ఎంతమంది ఉంటారు? బస్సులో నీకు చోటు ఇచ్చినట్టే కాసి అట్ట పై కొరిగి చూసి చూడటం మోచేతో ఓ ఫోటో పుట్టి సారీ అని వడికిలిస్తే పర్వాలేదు లేని తగిలిస్తే ఎందుకు వచ్చిన పీడ ఇదంతా? అందుకే అమ్మా మన కారులోనే కాలేజీకి వెళ్తాననేది. కూతురా, నేను ఎన్నో పల్లవులు పాడాను, కానీ నువ్వు ఈ పల్లవే పాడుతూ ఉన్నావు. చూడమ్మా, జీవితంలో అంతస్తు ఉండాలి కానీ ఆడంబరం ఉండకూడదు. నిన్ను చూసి ఎదుటి వాళ్ళు మెచ్చుకోవాలి కానీ ఈర్ష్యపడకూడదు. నేను నిన్ను బస్సులో పంపిస్తున్నానంటే ఎందుకు పంపిస్తున్నాను? నిన్ను కష్టపెట్టాలనే? నో, కానే కాదు. నీవు జీవితాన్ని బాగా అర్థం చేసుకోవాలని నిన్ను బస్సులో పంపిస్తున్నానమ్మా. సరేనమ్మా, ఇంకా నేను ఎప్పుడూ కారు అడగను. బంగారు బయలుదేరు. అమ్మా నేను మర్చిపోయాను. ఏం మర్చిపోయావు? ఇప్పుడే చెప్తున్నాను, తర్వాత నువ్వు కోపడకూడదు. ఏమిటైనా నూరికే భయపెట్టేస్తున్నావు? అసలు విషయం ఏమిటి చెప్పు. మరి మరి మరే మరే కాలేజీలో కాలేజీలో ఒక అబ్బాయి వచ్చాడా? ఆరంభమైందా? కాలేజీలో ఒక అబ్బాయి. ఎవరా దిబ్బాయి? ఎప్పుడు చూసినా నా చుట్టూ తిరుగుతుంటాడు. ఎప్పుడు చూసినా నీ చుట్టూ తిరుగుతున్నాడా? ఏ వాడేం గాని కదా? అంతకంటే వాడికి ఏం పని లేదా? ఒట్టి పోకిరి అమ్మా. ఏం పోసు కొడతాడో తెలుసా? కొడతాడు. ఎందుకు కొట్టాడు? ఇలాంటి వాళ్ళందరికీ ఒకటే మందు. ఈసారి దగ్గరికి వచ్చాడో చెల్లు నవ్వటవు అంతే. అతను మళ్ళీ కొడితే ఏమన్నావు? కొట్టారా? కొట్టగలడా? వాడిదేం గుండా చెరువా? వాడిని నేను తిరిగి కొట్టాలంటే వాడికి ఎంత ధైర్యం ఉండాలి. అసలు నువ్వు వాడిని కొట్టేటప్పుడు నీ మొక్కల్లో భయం ఉండకూడదు, వడకూడదు. ఎవడైనా సరే అమ్మాయి అంటూ దగ్గరికి వచ్చాడో చాచొక్కటివు నా పేరు చెప్పు అంతే. చూడమ్మా, కాలేజీలో ప్రేమలు దోమలు ఎక్కువగా ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా పొరపాటు జరిగిందో కచేరీలో మృదంగా వాయించినట్టు వాయిస్తాను. జాగ్రత్త. సరేనమ్మా. చంద్రం, ఏమిటక్క? ఏమిటా రాజా గురించి నువ్వు బొత్తిగా పట్టించుకోవడం లేదు. సరిగ్గా చదవడం లేదా? అబ్బబ్బబ్బా, ఎప్పుడు చదువుని ఎందుకు పడి ప్రాణం తీస్తున్నారు? పరీక్షల ముందు చదివితే చాలిద్దరు. అదిగో అలా గారాబం చేసే వాడిని పాడు చేస్తున్నారు. ఇదిగో చూడు, మీ పెంపకంతో వాడిని ఎంత వృత్తిలోకి తీసుకొచ్చారు. మ్యాథమెటిక్స్ 6, ఫిజిక్స్ 9, కెమిస్ట్రీ 11, ప్రాక్టికల్స్ 13, లాంగ్వేజెస్ absent. రే రాజా, గుడ్ మార్నింగ్ మిలాద్. మిలాడ్ కాదురా, యువర్ ఆనర్. అది కోర్టులో, ఇంట్లో మీరు మా క్లాసే. అందుకే అత్తయ్య మామయ్య నేను అలా పిలిచాను. సరే గాని నీ ప్రోగ్రెస్ కార్డు ఎదురా? అబ్బే ఇంకా రాలేదే. అలాగా, మరి ఇదేమిటో? ఇదెలా వచ్చింది? పోస్ట్ ప్యూను నీ గదిలో డ్రాయర్ లో పెట్టి వెళ్ళాడు రా. అసలు నువ్వు గంటలో కనుకెళ్ళావు? నోర్మయ్యరా, విన్నావట్రా వాడి మాటలు? రాజా, అసలు నీ బోటి వాడి కాలేజీలో సీటు దొరకడమే కష్టం. యు ఆర్ లక్కీ యు గాట్ ఇట్. ఈ ఏడుగానే పాస్ కాకపోయావా ఈ జన్మలో నీకు డిగ్రీ రాదు. అసలు పరీక్షకే పోకపోతే? షట్ అప్. సారీ అంకుల్, ఆ ప్రిన్సిపల్ నీ ఫ్రెండ్ కదా, ఆయనతో చెప్పి పాస్ చేయించకూడదు. రైట్, నా సంగతి నీకు తెలుసుగా. ఇలాంటి పిచ్చి పిచ్చి ఆశలు నా మీద పెట్టుకోకు. అవును అంకుల్. సుజాత? అదే సుజాత నేను అనలేదే. అదేవర్రా? సుజి 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 సుజ్జి. అంకుల్ నీ కోర్టు టైం అయింది, నన్ను కాలేజీ దగ్గర డ్రాప్ చేసి వెళ్తావా? నువ్వు చదివే చదువుకి కారు ఒకటి, జడ్జి గారు అల్లుడని నలుగురికి తెలియాలి కాబోలు. అదైనా తెలియని. రే అదా ఇస్తా మనకే. నీ ఇష్టం వచ్చిన సేపు ఆడుకోవచ్చు. మా బాబు ఇంజనీర్ కావాలి. ఇందా బాబు 50 పైసలు. ఇంకో 50 పైసలు లేకపోతే నేను కాను. అంత మాట అనదు బాబు, అంత మాట అనదు. ఇందా. థ్యాంక్స్ పప్పా. నో మెన్షన్, నో మెన్షన్. ఇందా బుక్. మా బాబు ఇంజనీర్ కావాలి. గుడ్ మార్నింగ్ మమ్మీ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. చూడమ్మా సచ్చు, ఎలాగో కష్టపడి హై స్కూల్ దాకా నెట్టుకొచ్చాం. కాలేజీలో జాగ్రత్త సుమా, అనుభవం మీద చెప్తున్నా. అమ్మో అనుకుంటేనే భయం వేస్తుంది. నా తల్లి డాక్టర్ కావాలి. తర్వాత నేను పిరంగి మీద తల పెట్టుకుని తూగుతూ పండుకున్నాను. అప్పటికి కొంచెం మందు కొట్టున్నా. ఇంతలో ఒక శత్రు విమానం వచ్చి ఒక బాల్ విషయం దూసుకెళ్ళి. మమ్మీ మమ్మీ నాకు భయంగా ఉంది. పప్పా
నాకు భయం భయంగా ఉంది. అది కథ బాబు, డోంట్ ఫియర్. ఇప్పుడు నాకు కోపం వచ్చింది. నా తల కింద ఉన్న బాంబు తీసి ఒక్క విసిరాను. పటాల విమానం పగిలి ముక్కలై సముద్రంలో పడి. ఇటు పక్కకు తిరిగి చూస్తే ఒక తెగిపోయిన కాలు, నా తల కింద ఉన్న పిరంగి బొక్కలో ఒక తలకాయ, సముద్రం అంతా రక్తం. ఊరుకో బాబు, ఊరుకో. నావిగా సాధించా నీ కథలు. నువ్వు చెల్లాయి 1 2 3 చెప్పి కాలేజీకి బయలుదేరన్నానా? నా బాబు ఇంజనీర్ కావాలి. Hey, I have forgotten. What's your name, I say? My name is Bomb. Oh, Bambu. Glad to meet you. What is your name? పూర్తి పేరు లక్ష్మణ కుమారు. అది కట్ షాట్ లో లచ్చి అయింది. She is my sister. నా పేరు